హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి ఒక స్టీల్ డీప్ ఫ్రీజర్ అని చెప్పొచ్చు. ఇది వచ్చి ఒక 4 డోర్ వస్తుంది. అది కాకుండా ఇది వచ్చి మనకు 3 పార్టిషన్గా ఉండింది. ఒకటి వచ్చి డీప్లోనే డీప్ అన్నట్టు ఉండింది, చిన్న బాక్స్ లాగా, అంటే కంప్రెసర్ పైన వచ్చే బాక్స్. అది కాకుండా కింద వచ్చి ఒక పార్టిషన్, అంటే 2 రూమ్ అన్నట్టు ఉండింది. మనం మధ్యలో రేక్ అనేది తీసేసినాం అనమాట, అంటే పైప్ మనకు బిగించేదానికి అడ్డం అనేసి. ఫస్ట్ ఫుల్ అండ్ ఫుల్ 516 పైప్ వచ్చి మనం ట్రై చేసినాము. ఫస్ట్ ఆ చిన్న బాక్స్లో వచ్చి మనకు ఆ పైప్ వచ్చి తిరగలేదు అక్కడ. అంటే దాని తర్వాత వచ్చి 14 పైప్ మనం బిగించేసి అక్కడ నుంచి 516 అనేది మనం జాయిన్ చేసేసి ఆ పెద్ద రూమ్లో అంటే మొత్తం వచ్చి మనం బిగిస్తున్నాము. ఒక 4 లైనే. ఏమంటే వీళ్ళు వచ్చి జస్ట్ కూల్ డ్రింక్స్ పర్పసే అనమాట. మనకు అంటే 100% రిజల్ట్ మనకు పక్కాగా వస్తుంది. 4 లైన్ వచ్చి మనం 516 వేస్తున్నాం దీనికి. అంటే కంప్రెసర్ కొంచెం మంచి హెవీ అనమాట, అంటే 415 సిరీస్. ఇది ఎమర్సన్లో మంచి కంప్రెసర్ ఇది. ఈ బాక్స్ ప్రాబ్లం అంటే మామూలుగా వచ్చి ఒక 15 డేస్ దాకా గ్యాస్ నిలబడుతుంది. కానీ దీంట్లో వచ్చి ఆల్రెడీ లోపల కూడా కాపర్ పైపే ఉండి ఉంటుంది. బికాస్ అది ఎక్కడ లీక్ అనేది మనకు ఎగ్జాక్ట్ తెలియదు. గ్యాస్ ఎక్కిస్తే ఒక 15 డేస్ దాకా నిలబడుతుంది అనేది కంప్లైంట్ అనమాట. దాదాపు చాలాసారి ఎక్కించి ఇంకా దీన్ని చేయలేము, ఖర్చు పెట్టలేము అన్నట్టు పక్కన పెట్టినట్టు బాక్సు. మనం అయితే దీన్ని రెడీ చేసి విత్ వారంటీ కూడా ఇస్తున్నాము. దీని లోపల వచ్చి దాదాపు ఒక 7 వరుస పైప్ అయితే ఉండి ఉండదు. మనం ఇప్పుడు 4 వేస్తున్నాము. మనకు ఆ 4 పైపులోనే ఎగ్జాక్ట్గా రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది కూడా. పైపు బిగించిన తర్వాత మనం దానికి వచ్చి మెటల్ పేస్ట్ అనేది ఖచ్చితంగా పెట్టాలా. అంటే మంచి బాండింగ్ ఉంటేనే మనకు ఐస్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట. లేకపోతే ఆ పైప్ వరకే ఉండరంగా కట్టుకుంటుంది, కానీ మనకు బాక్స్ లోపల కూలింగ్ రాదనమాట.
దాని తర్వాత మనం మిగతా వర్క్లు చేసుకోవాలి. అంటే కండెన్సర్ వచ్చి డస్ట్ ఉండింది, అదన్నీ మనం నీట్గా క్లీన్ చేసేసి దాని తర్వాత మనం మిగతా వర్క్ చేయాలా. దీనికి వచ్చి మనం వేసే మిగతా మెటీరియల్ ఏమంటే మనం ఒక 9 ఫీట్ క్యాబ్లర్ అయితే వేస్తున్నాము. 0.36 సైజు మనం వేసింది. మళ్ళీ 2-వే స్ట్రైనర్ వేస్తున్నాం దీనికి. $25 mg స్ట్రైనర్, ఇది సిలికా జెల్ స్ట్రైనర్, మంచి హెవీగా బాగుంటుంది. ఖచ్చితంగా ఈ బాక్స్కి ఇదే వేయాలా. ఇంతకుముందు అయితే చిన్న స్ట్రైనర్ ఇదే వేస్తున్నారు. దూరం పోదు కదా.
అన్ని వర్క్ అయిపోయింది. మనం ఇప్పుడు జస్ట్ వ్యాక్యూమ్ పెట్టేసి మనం గ్యాస్ ఛార్జింగ్ అనేది చేయబోతున్నాము. దీనికైతే 134 గ్యాసే. గ్యాస్ ఎక్కించి మనం ఒక 1 అవర్ తర్వాత 45 మినిట్స్ లేదంటే 1 అవర్ తర్వాత మనకు బాక్స్ లోపల ఎక్సలెంట్గా 4 పైపు ఐస్ ఫుల్ అయ్యి మనకు రిటర్న్ ఐస్ దాకా వచ్చి ఉండింది. సూపర్గా బాక్స్ లోపల కూలింగ్ అయితే వచ్చింది అనమాట. అంటే ఆ పైప్తో ఐస్ పాటు మనకు పక్కన షీట్ కూడా మనకు ఐస్ అనేది బాగా స్ప్రెడ్ అవ్వాలా. ఆ విధంగా స్ప్రెడ్ అయ్యి మనకు రిటర్న్ ఐస్ దాకా వస్తేనే, అంటే ఈ రిటర్న్ పైపు అంటే లోపల మొత్తం కంప్లీట్ అయ్యి రిటర్న్ ఐస్ దాకా వస్తేనే మనకు ఎక్సలెంట్గా లోపల 100% రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. మనకు ఆ విధంగా రిజల్ట్ అయితే 100% పక్కాగా వచ్చేసింది. పక్కాగా ఐస్ అయితే స్ప్రెడ్ అయింది. రూమ్ లోపల కూడా మనకు బాక్స్ లోపల సూపర్గా కూలింగ్ అయితే వచ్చిండదు అనమాట. మనం అనుకున్నట్టే బాక్స్ అయితే ఎక్సలెంట్గా రెడీ అయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటాను. యూస్ఫుల్ అయితే ఒకవేళ మీకు నచ్చిందంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఒకవేళ కొత్తగా వచ్చి వీడియో మీరు చూస్తున్నారంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.